హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు, శుభాలు. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ప్రార్థనా దినం, ఉపవాస దినం దేవుని సమీపిద్దాం. దేవుని నామంని కొద్ది సమయము మహిమపరుద్దాం. పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచి నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధనా. ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. హల్లెలూయా. మరొక పాట ద్వారా దేవుణ్ణి మహిమపరుద్దాం. ప్రియమైన యేసయ్యా
ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని. జుంటి తేనె దారల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపము మరువలేను దేవా. జుంటి తేనె దారల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నీతో ఉండని. ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా. పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా. పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నీతో ఉండని. ప్రియమైన యేసయ్యా
ప్రేమకే రూపమా ప్రియమార నీతో ఉండని. హల్లెలూయా. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం చూద్దాం. కీర్తన గ్రంథం 51వ కీర్తన 17వ వచనాన్ని చదువుతున్నాం. రెవరెండ్ జి దర్శిస్ విక్టర్ ఆశ్రమ గారు చదివి వినిపిస్తారు. కీర్తన గ్రంథం 51వ కీర్తన 17వ వచనాన్ని చదువుతున్నాం. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనలు 51:17 వచనం. 51వ కీర్తన 17వ వచనం. The scripture portion for this hour of meditation is from Psalms 51:17 verse. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలోని ఆశీర్వాదంను మన ఎడల మేలు చేత మనం నింపబడటానికి, తృప్తిపరచబడటానికి మన ఎడల జరిగించును గాక. ఆమేన్. కళ్ళొంచి కళ్ళు మూసుకున్నాం. పల్లవి వచనం పాట పాడుతుండగా మనల్ని మనం దేవునికి కనపరుచుకున్నాం. చదవబడ్డ వాక్యము హృదయంలో జీవంగా ముద్రించబడటానికి, అర్థమైన సమర్పణగా దేవుని జీవం ముద్రింపదగా యోగ్యమైనదిగా మనల్ని మనం దేవునికి సమర్పించుకున్నాం. దేవుడు మనతో మాట్లాడలాగిన వాక్యము జీవంగా మన హృదయాలను తాకినట్టు మనం అలాగూ గ్రహించినట్టు సహాయం చేస్తాము. అలా దేవుని సమర్పిద్దాం. అదే సమయం గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు దేవుడు చేసిన మేళ్ళని బట్టి దేవునికి మనపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చేయండి. హల్లెలూయా. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునినే ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి వద్దకు తెచ్చి బాగు చేయుమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునినే ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి వద్దకు తెచ్చి బాగు చేయుమని కోరెదన్. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునినే ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి వద్దకు తెచ్చి బాగు చేయుమని కోరెదన్.
తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీరు చేసిన మేళ్లను బట్టి వందనాలు, చూపిన కృపను బట్టి వందనాలు, మా ఎడల మీరు చూపుచున్న కనికరంను బట్టి వందనాలు. దయ చూపించి నాయనా తండ్రి మీ దారి చేర్చి మమ్మను దర్శిస్తున్న రీతిని బట్టి వందనాలు నాయనా తండ్రి. మా దిక్కు దిశయు మీరై ఉన్నారు ప్రభువా, వందనాలు నాయన. మీ దాసుని నోట మీరు మాట్లాడండి, మీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరుచుకొని మీ నోటి బూరగా వాడుకొనండి. మీ మాట సెలవీయగా ప్రభువా తండ్రి, సర్వ సృష్టి మీ మాట వినును ప్రభువా తండ్రి. మా ఎడల కృప చూపించండి, మమ్మను దర్శించండి, క్షేమం చేత నింపండి. మీరు మాట్లాడు ప్రతి మాట ప్రభువా మా ఎడల మేలు చెరిగించున్నదిగా ప్రభువా, మీరు ఆశీర్వాదకరంగా నాయన మా ఎడల జరిగిచ్చు దేవుడు అయి ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ, క్షేమమును మీ కాపుదలను అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రార్థనా దినం మహిమపరచడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. దేవుని వాక్యము, కీర్తనకారుడు తెలియచేస్తున్న మాటలు దేవునికి ఇష్టమైన, లేకపోతే దేవుడు లక్ష్యము చేసే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు దేన్ని లక్ష్యం చేస్తూ ఉన్నాడు అన్నది ఈ వాక్య భాగంలో తెలియచేయబడ్డది. దేవుని వాక్యము మన హృదయాల్లో ఎంత ముద్రింపబడుతుందో, మన ఉచ్చారణలోని ప్రార్థన దేవునికి అంత స్పష్టంగా వినపడుతుంది. ఎప్పుడు ఎలా అన్న మాట మనం ఒకసారి గుర్తు చేసుకోగలిగితే, దేవుడు దేన్ని లక్ష్యపడుతున్నాడు ఉచ్చారణలోని అంటే ప్రార్థనలోని ఆ స్థితిగతులను తెలియచేస్తున్న అంశం ఇది. దేవుడు విడిచిపెట్టని ఆ యొక్క స్థితి, అలక్ష్యము చేయవు అంటే ఏంటి? దాన్ని ఆపోజిట్ వర్డ్ మనము గమనించాలి. అంటే లక్ష్యము చేసే దేవుడు, దేవునికి ఇష్టమైన బలి ఏంటిది, అర్పింపాల్సిన బలి అన్నది కూడా ఇక్కడ ఇంకొక వర్షన్లో తెలియచేయబడుతుంది. మనము దేవునికి దహన బలులు, సర్వాంగ హోమము కలిగిన బళ్ళు కాక దేవుడు ఏం కోరుకున్నాడు? విరిగి నడిగిన మనస్సును దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి ఇష్టమైన బలి ఏంటి అంటే, ఇక్కడ మనం గమనించాలి, అర్పణ దేవునికి అర్పించాలి అన్నప్పుడు దేవుని సన్నిధి తీసుకొని వచ్చి దేవునికి అర్పిస్తాం. సేమ్ వే మనం గమనించాలి, ఎప్పుడైనా కానీ విరిగిన నలిగిన మనస్సు మనం ఏం చేస్తామంటే శరీరాన్ని కృంగదీయడానికి మాత్రమే ఉపయోగిస్తాం. లేకుంటే నలుగురికి తెలిసి బాధపడి నలుగురితో చెప్పుకుంటే బాధ తీరుతుందని చెప్పి దేవునికి మట్టుకు చెప్పకుండా ఉంటాం. దేవుని సన్నిధిలో మోకరించడం, ప్రలాపించడం, దేవునికి మొరపెట్టడం అనేది తప్ప మిగతావన్నీ చేస్తుంటాం. దేవుడు ఈ దినము దేవుడే దృష్టిస్తున్నాడు, కానీ నీవు దేవుని సన్నిధి, దేవుని వైపు తిరుగుతున్నావా లేదా అన్నది. అందుకనే అక్కడ ఈ అధ్యాయం ఇంతట్లో మనం గాన చాలా జాగ్రత్తగా గమనిస్తే గాన పశ్చాత్తాపము అన్నది దేవుని సన్నిధి ఆ సమయం. ఏ సమయము అంటే విరిగిన నలిగిన అంటున్నాడు. విరిగినది అన్నప్పుడు గుండె పగిలింది అంటారు, చాలా మటుకు అంటారు. అంటే అది తట్టుకోలేక ఆ పరిస్థితులకు గుండె పగిలింది అంటారు. ప్రియమైన దైవజనము, దేవుడు పగిలిన గుండెను బాగు చేసే దేవుడు అన్నది గుర్తు చేసుకోవాలి ఈ వచనము ద్వారా. ఎందుకు అంటే మనుషులు ఎవరు కాన్సన్ట్రేట్ చేయకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా, వాళ్ళు మనల్ని లక్ష్య పెట్టకపోయినా పర్వాలేదు,
ఎందుకు అంటే దేవుడు వారిని కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాడు. దేవుడు వాళ్ళ మీద లక్ష్యం ఉంచాడు. తన లక్ష్యము ఏంటిది అంటే ఆ పగిలినది, ఆ విరిగినది దేవుడు దాన్ని బాగు చేయాలి అన్న తాత్పర్యం ఇక్కడ మనం గమనించాలి. దేవుని సన్నిధి అటువంటి బలి అంటున్నారు. బలి అంటే అర్పించటం, ప్రాణం తీయటం కాదు. ప్రాణము యొక్క బాధను, కష్టంను, నలిగిన విరిగిన స్థితి, ప్రాణం యొక్క నలిగిన విరిగిన స్థితిని దేవునికి అర్పణగా ఇయ్యని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సందర్భం మనం గమనిస్తే ఎంత భయంకరమైన ఉచ్చారణ అంటే ప్రార్థన అక్కడ మనం గమనించగలము. అంటే పశ్చాత్తాపము ఎంతటి భయంకరమైన పశ్చాత్తాపము అంటే ఆ పాపపు ఒప్పుకోలు. ఆ వచనాలు మనం గమనిస్తే నా పాపము నా ఎదుట కండ్లెదుటనే ఉంది అంటున్నాడు ఒక వర్షన్. ఇంకొక వర్షన్ ఏంటి అంటే అక్కడ 2 వర్షన్లు బాగా ఒప్పుకోవాల్సిన వర్షన్స్ ఇవి. మనం ఏంటి అంటే నా పాపం నా కళ్ళెదుట ఉంది అంటున్నాడు. రెండవది నీ దృష్టి ఎదుటనే నేను పాపం చేసి తిని అంటున్నాడు. అంటే పశ్చాత్తాపంలో నేను తప్పు చేయలేదు, నన్ను ఇంకొకరు తప్పులో నడిపించారు, నేను పలానోళ్ళని చూసి ఈ తప్పు చేశాను. మానవ నైజం ఇక్కడ చూపట్టడం లేదు. నిజమైన పశ్చాత్తాపం ఏంటి, దానిలో మనం ఉండాల్సిన నిజమైన పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తానికి తగిన పశ్చాత్తాపం ఉండాలి. లేకుంటే దేవుడు లక్ష్య పెట్టే ఆ విరిగిన నలిగిన ప్రాణమును, దాన్ని మనస్సు, ఆత్మ, అంతరంగము, ఆంతర్యము ఇవన్నీ ప్రభావితం చేసే ఆ స్థితి ఏంటి అంటే ఎంత నెగిటివ్, దాంట్లో చెడు ఏ విధంగా అంత భయంకరమైన కార్యాలు చేస్తుందో దేవుని సన్నిధిలో దేవునికి అప్పగించినప్పుడు దేవుని శక్తి కూడా అంతకంటే ఎక్కువనే ఇంకా దేవుని మహిమను ప్రచురం చేస్తుంది. దేవుని కొరకు గొప్ప స్థితిని, విజయాన్ని నీ ద్వారా నిలబెడుతుంది అన్నది వాస్తవం, చాలా భయంకరమైన వాస్తవం. అందుకనే దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే దేవునికి ఇష్టమైంది కోరుకుంటున్నాడు. దేవునికి ఇష్టమైంది ఏంది అంటే నువ్వు బాగా ప్రార్థన చేయగలవు, నువ్వు బాగా బైబిల్ చదవగలవు, బాగా గంటలు దేవుని సన్నిధిలో మోకరించగలవు. వీటన్నిటికన్నా నీవు ఎప్పుడైతే లోకం చేత గాయపడుతున్నావు, మనుషుల చేత గాయపరచబడుతున్నావు, లేకుంటే మనుషుల చేత ప్రాణము విరగొట్టబడుతుంది, నలగొట్టబడుతుందో అప్పుడు ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు దేవుడు నిన్ను అన్నది దేవుడు ఈ దినం తెలియచేస్తున్నాడు. అందుకనే పశ్చాత్తాపభరితమైన ప్రార్థన ఇది మనం గమనిస్తే దేవుడు లక్ష్యం చేసే ప్రార్థన, దేవుడు కాన్సన్ట్రేట్ చేస్తున్న ప్రేయర్ ఇది. ఏ ప్రేయర్ నువ్వు దేవుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నాడంటే నువ్వు అన్ని కలిగి ఉండి సంతోషంతో చేయడం కాదు. నీ స్థితిగతులలో దేవుణ్ణి 100% సమీపిస్తున్న ఆ మనస్సును దేవుడు లక్ష్యం చేస్తున్నాడు. దేవుణ్ణి ఆనుకోవాలన్నా ఇక్కడ 2 సెన్సెస్ మనము గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే బాగా గాయపడి నిరుత్సాహ స్థితిలో దేవుని సన్నిధి కూడా రాని బిడ్డలు కూడా ఉంటారు. దేవుని మొరపెట్టని, ప్రార్థన చేయని, దేవునికి తెలియచేయని, దేవుని సన్నిధిలో మోకాలు లేయని. ఎందుకంటే వాళ్ళకి దేవునికి తెలియదా, నాకు సాయం చేయలేదా, దేవుడు నా ప్రార్థన నన్ను చూడడం లేదా అన్న ఒక ఇంటెన్షన్ కూడా ఉంటుంది. కానీ గమనించాలి, నేను ఇంత భక్తి పోవడం కనుక నాకు ఇది మాత్రం కూడా చేయలేడా అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా రెండవ సెన్స్ ఉంటుంది. ఇవిగా దేవుడు చూస్తుంది. దేవుని సన్నిధిలో నువ్వు పెడుతున్న మనస్సును దేవుడు చూస్తున్నాడు. అది 100% నిజమైందా? అందుకనే అక్కడ 2 విషయాలు మనం గమనిస్తే ఆంతర్యమునకు జ్ఞానమీ అంటున్నాడు కీర్తనకారుడు.
రెండో మాట ఏంటి అంటే అంతరంగములో సత్యమే అంటున్నాడు. అంతరంగంలో వేషధారణ కాదు, అబద్ధం కాదు. చాలా భయంకరమైన విషయాలు. ఇంకా అంతరంగంలో ఆంతర్యము బయట పడదు గనుక తెలియదు, వాళ్ళ ఆంతర్యం ఏంటి తెలియదు. నాకు మనసు యొక్క రీడింగ్ తెలుసు, నువ్వు ఇట్లా అనుకుంటున్నావు అంటున్నాడు. అది ఇంపాసిబుల్. నువ్వు నోరు తెరిచి నీ క్రియను ఎక్స్ప్రెస్ చేసేంత వరకు నీ ఆంతర్యం కానీ నీ అంతరంగం కానీ తెలియదు. ఫేస్ రీడింగ్ ను బట్టి నువ్వు ఇది చేస్తావో అది చేస్తావో, ఇట్లా చూస్తున్నావు అట్లా చూస్తున్నావు అని చెప్పగలుగుతాం, కానీ నిజంగా ఒరిజినల్ క్లియర్ పిక్చర్ మనస్సు గురించి ఎదుటివానికి మనసు తెలుస్తుంది అన్నప్పుడు వారిలో గమనించాల్సినది ఏంటిది అంటే, నిన్ను ప్రేమించే వారికి మాత్రమే నిజస్వరూపం అనేది తెలుస్తుంది. నిన్ను ఇష్టపడకపోయినా, నిన్ను ప్రేమించకపోయినా నీ నిజస్వరూపం తెలియదు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను కాన్సన్ట్రేట్ చేశాడు అన్నది గమనించాలి. నీ మనస్సును ఎరిగినవాడు కనుక, నీ మీద లక్ష్యం ఉంచినవాడు కనుక నీ నిజస్వరూపం తెలుస్తుంది. అట్లని నిన్ను ద్వేషించడం కానీ, త్రోసివేయడం కానీ, ఆ వచ్చిన భాగాలు కానీ మనం కానీ చదివితే తెలుస్తుంది. నన్ను త్రోసివేయకు, మరలా రక్షణ ఆనందం పుట్టించు, నూతనంగా పుట్టించు అంటున్నాడు. కానీ దేవుని దృష్టిలో నీవు కన్నీళ్లతో నువ్వు పెట్టే ఆ మోకాళ్ళు దేవుని సన్నిధిలో దేవునికి నువ్వు ఉచ్చరించాల్సిన పని లేదు. అందుకనే ఆ మూల్గులు అన్నాడు మన నూతన నిబంధన బట్టి, చెప్పసఖ్యము గాని మూల్గుల చేత మాట మనం గుర్తు చేసుకోవాలి ఇక్కడ. అందుకనే ఒక 4 మాటలు చూసుకుందాం దేవుని వాక్యాన్ని ముగించే ముందు. ఇక్కడ కరుణింపుము, బాగుగా కడుగుము, తుడిచివేయుము, పవిత్రపరచు. దేవుని సన్నిధిలో అంతరంగాన్ని బాగా కడుగు, ఆంతర్యాన్ని బాగా కడుగు. ఎందుకు అంటే దాన్ని ఎవరు గుర్తుపట్టలేరు కాబట్టి మన ఒరిజినాలిటీ అందులో దాచిపెట్టి ఉంటాం. కానీ దేవుడు చూస్తున్నాడు, దేవునికి తెలుసు. అట్లని దేవుడు నిన్ను 24 గంటలు వాచ్ డాగ్ మాదిరి ఏం పెట్టుకోడు. దేవుడు తన మనసును, దేవుడు నువ్వు తప్పిపోకుండా, నశించిపోకుండా నీ ప్రాణమును పరలోకానికి అర్హమైనదిగా నిలబెట్టడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ నిలబడాల్సింది నువ్వు, నెరవేర్చాల్సింది నువ్వు, దేవుని కొరకు బలమైన జీవితం జీవించాల్సింది నువ్వు. ఆ శక్తిని పొందుకోవటానికి కావలసినదే అంతరంగము, ఆంతర్యము. ఆంతర్యము అందుకనే శుద్ధమైన మనస్సు అంటున్నాడు అక్కడ. ఆ మాటగాన ఇవి అన్నీ ఎప్పుడు ఎలా కనెక్ట్ అవుతాయంటే, పశ్చాత్తాపము అన్నది నిజమైన పశ్చాత్తాపము ఉన్నప్పుడే. కనుక మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే, లోకం పోయే దారి కాదు, ఆత్మ అడుగులేసే దారి, దేవుని నడిపింపులో నడిచే నడక, అంతరంగాన్ని ఆంతర్యాన్ని బాగు చేసేది. అందుకనే లక్ష్యం చేసే ఆ ప్రార్థన, ఏ ప్రార్థన లక్ష్యం చేస్తాడంటే, పాపపు ఒప్పుకోలు అన్న ఆ మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో మనస్సును కుమ్మరించే ప్రార్థన. అందుకనే అత్యంత హృదయపూర్వకమైన అని మనం గుర్తు చేసుకోవాలి. అత్యంత పశ్చాత్తాప భరితమైన ప్రార్థన మనలో ఉండాలి. మనస్సు ఉంటే మార్గం అన్నారు. అందుకనే ఆ మనస్సును, విరిగి నలిగిన మనస్సును దేవునికి ఎప్పుడు విరుగుతుంది, ఎప్పుడు నలుగుతుంది. నీతి న్యాయములను
నాశనం చేస్తున్నప్పుడు దాన్ని అనుసరిస్తున్న బిడ్డలు విరిగి నలుగుతున్నారు. గమనించాలి. ఒక్కొక్కరికి మనసు ఉండదు, మనసులో ఆలోచన కూడా ఏమీ ఉండదు. వాళ్ళ ధ్యేయం ఏంటి అంటే వాళ్ళ కొరకు, వాళ్ళ లోకస్థితి కొరకు వాళ్ళ జీవితాన్ని ధ్యేయంగా పెట్టుకొని ముందుకు పోతుంటారు. అందులో ఎవరికి జవాబుదారీతనం ఉన్నాము మనము అన్నది కూడా మర్చిపోతుంటాం. విశ్వాస జీవితంలో దేవునికి జవాబుదారి ఉంటాం, మర్చిపోకూడదు దేవుని బిడ్డలు. ఎందుకు అంటే మనుషులకు జవాబుదారీతనం కాదు. ఎందుకు? వాళ్ళకు నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు దేవునికి జవాబుదారీతనంలో దేవుణ్ణి మోసగించటానికి సులువు అనుకుంటా. చాలా మోసపోతున్నాము అన్నది ఇక్కడే గమనించాలి. మనుషులను నువ్వు మోసగించవచ్చు, నమ్మిన వాళ్ళని ఇంకా మంచిగా మోసగించవచ్చు. విశ్వాసులను లేకుంటే నీతి న్యాయంలో అనుసరించే వారిని ఇంకా అత్యధికంగా మోసగించవచ్చు. ఎందుకంటే నీకు బయటికి ఎక్స్ప్రెస్ చేసి నీకు చెప్పరు. ఎందుకు అంటే దేవునికి చెప్తుంటారు కాబట్టి, దేవుడు నీకు జవాబు ఇస్తాడు కాబట్టి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఏంటి అంటే దేవునితో నడిచే స్థితిగతులను మనము విరిగి నలిగిన మనసు అయితే ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది కూడా ఒకలాంటి హెచ్చరిక ఇది. దేవుడు తెలియచేస్తున్న మాట ఇది. కనుక దేవునికి ఇష్టమైన నడకలో ఉన్న పొరపాట్లను ఎతికి పట్టుకోవాలన్న ఇంకొక రకం నాలెడ్జ్ ఇది లోకంలో ఉంది. కనుక ఏ నాలెడ్జ్ని ఫాలో అవుతున్నావు? నిన్ను నీవు సరిచేసుకోవాల్సిన అంశాలు మర్చిపోయి ఎదుటోళ్ళని సరిచేసే అంశాలలో బ్రతికేస్తున్న జీవితాలు దేవుడు హెచ్చరిస్తున్నాడు. అందుకనే అక్కడ నన్ను 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 అని ఆ వచన భాగాలుగాన మనం గాన గమనిస్తే ఆ కీర్తనకారుడు తెలియచేస్తున్న మాటలు, నన్ను బాగా కడుగు, నా పాపం తుడిచివేయి, నన్ను కరుణించు, నన్ను పవిత్రపరచమన్నాడు. ఇక్కడ ఫస్ట్ దేవుని సన్నిధిలో మమ్మల్ని, మా సంఘాన్ని, మా దేశాన్ని, మా విశ్వాసాన్ని, మా విశ్వాసులను ఇంతకన్నా ముందు ఆ సప్లికేషన్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా ఉండాలి. విశ్వాసంలోని నిజమైన స్వరూపం, ఆంతర్యం తెలియదు కదా అని చెప్పి అంతరంగంలో ఉన్న దాచిపెట్టుకున్న హిడెన్ పార్ట్, ఇన్నర్ పార్ట్, అది బయటికి కనపడకపోవచ్చు, కానీ దేవునికి తేట తెల్లంగా కనబడుతుంది. రాసి ఉన్న పుస్తకముగా జీవితం దేవుడు చూస్తున్నాడు, చదువుతున్నాడు. దానిలోని కరెక్షన్స్ కూడా మనుషులు ఎవరు చేయలేరు, తప్పించలేరు, సహాయం చేయలేరు. దేవుడు తప్ప బాగు చేయాల్సిన దేవుడు, స్వస్థపరచాల్సిన దేవుడు, కాపాడాల్సిన దేవుడు, స్వస్థపరచాల్సిన దేవుడు, నిన్ను ఒక బలమైన స్థితిలో నిలబెట్టాల్సిన దేవుడు. అట్టి దేవునికి ప్రభువా నిజమైన హృదయపూర్వకమైన పశ్చాత్తాపం నీ సన్నిధిలో అలా పరిశుద్ధపరచబడిన హృదయం నాకి. అందుకని అక్కడ ఆంతర్యంలో జ్ఞానమి, అంతరంగంలో సత్యమి. అలాంటి పునరుద్ధరణ, ఇది పునరుద్ధరణతో కూడిన ప్రార్థన, లేకుంటే మనల్ని పునరుద్ధరించే ప్రార్థనగా కూడా మనం గుర్తించగలం. నా ప్రార్థన నన్ను దేవునితో కనెక్ట్ చేసే పునరుద్ధరణ నాకు ఇచ్చే ప్రభువా అన్న బిడ్డలు తల్లొచ్చి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన దినము, దైవ సన్నిధి ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదం, ప్రభు నేర్పిన ప్రార్థనతో, సెలవు కీర్తనతో ఈ యొక్క
ప్రార్థన దినం ఆరాధన ముగించుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. కళ్ళొచ్చి ఏకీభవిద్దాం. పరిశుద్ధుడ మౌన్నతుడ సర్వశక్తి నిఖిల్ ప్రేమ గొప్ప కనికరంగాలైనా నీ కృతజ్ఞతలు స్తోత్రాలు. మాతో మాట్లాడిన మాటలు బట్టి కృతజ్ఞతలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమవును గాక. హృదయము అంతరంగము ఆంతర్యము రెండు నాయన నీ సన్నిధి తెల్లంగా కనపడుతున్నప్పుడు అవి నిర్దోషమైనవి, పరిశుద్ధమైనవి, దేవుని చేత కడగబడిన పాపపు ఒప్పుకోలు పశ్చాత్తాపము కలిగి దేవుని సమీపించి మేము పరచగలిగిన బలమైన విశ్వాస జీవితంలో ప్రార్థన జీవితము విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అని అర్పింపదగిన అర్పణని. బలి అంటే అర్పణగా నేను వాటిని దేవునికి సమర్పింపగలిగిన నేను ఆ పశ్చాత్తాపం కలిగిన నేను నడిపింపబడటానికి నేను దేవుని సమీపించి దేవుని ఆశీర్వాదం పొందుకునే నేను పశ్చాత్తాపము విజయంలో జయ జీవితము నేను కలిగిన అంతర్యము అంతరంగము పువ్వా మీరు మక్కియండి. మీ సన్నిధి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు అలా దర్శించండి. నా నోటి మాటలు అందరు హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమవుగాక. నీ సన్నిధి తిరిగి ఇలాగూ సమీపించి మయంపరచు పర్యంతం సంరక్షించే సంఖ్యలో చేర్చుము. ముట్టుము తాకుము స్వస్థపరచుము ఆశీర్వదించుము. సంరక్షించి సరి సంఖ్యలో చేర్చుము. విజయాలుగా నడిపించుము. విద్యా ఉద్యోగం లేసటి మన చేతి పని కష్టార్థం తలంపు క్రియ ఆలోచన నడిపింపు అంతట్లో క్షేమం ఆశీర్వాదము ఆత్మ నడిపింపు మెండుగు దయచేయండి. సమకూడు మేలు జరిగించండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. చేతులు ఎత్తి చెప్దాం ఆమెన్. దైవాశీర్వాదం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సకలాశీర్వాదం ఐశ్వర్యము సన్నిధి సహవాసం తోడు నీడ కాపుదల యెహోవా ఆశీర్వాదం సదాకాలము. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ దేవుని యందు నిజమైన దేవుని ఆత్మ నడిపింపులో అంతరంగం దేవునికి బాహటంగా ఒప్పుకోలులో పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా దేవునికి అంగీకారకృతమైనదిగా నడిపించుకొని ప్రతి బిడ్డకు యెహోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదము సదాకాలము తరతరములు తోడైనను గాక. ఆమెన్. చేతులు చెబ్బ ఆమెన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన అందిన ఆహారం మా దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మా రుణం క్షమించు. మేము శోధనలో తప్పించుము. ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి. ఆమెన్. చేతులు చెప్దాం ఆమెన్. సెలవు కీర్తనతో ఈ ప్రార్థనా దినం దైవారాధన సెలవు కీర్తనతో ముగించుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము మీద కృమ్మరించుము దేవా క్రమర ప్రేమ వశంబు కృమ్మరించుము దేవా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మహింపరచు పర్యంతం దైవ సన్నిధి సదాకాలం తలంపు క్రియ ఆలోచన నడిపింపు అంతట్లో సమకూడు మేలు జరిగించినట్టు తోడైందును గాక. ఆమేన్. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను అంశదాయ లైవ్ పక్షంగాను మీకు శుభాభివందనాలు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా. Sure.